సో ఇండస్ట్రీలో అంటే మీ ఫ్యామిలీ కాకుండా ఎవరు ఫేవరెట్ హీరో అంటే ఏం చెప్తారు? అయ్యో బాబా ఇంత ఆలోచిస్తున్నా అంటే ఒక ఫ్యామిలీలో హీరోస్ ఎక్కువ ఉంటే ఇలాగే ఆలోచిస్తారా? అలా అని కాదు, అంటే ఆల్ రౌండర్ లాగా నాకు ఏ యాక్టర్ ఇష్టమో అని చూస్తున్నా. నేను డెఫినెట్ గా నాగార్జున గారు మూవీస్ అంటే ఫస్ట్ డే వెళ్ళిపోతా. చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం నాగార్జున గారు. అండ్ ఎన్టీఆర్ ఇస్ అన్ ఆల్ రౌండర్, హీస్ అ ఫ్యాబులస్ యాక్టర్. ఓకే, సో ఫ్యామిలీ వైఫ్ కాకుండా ఇలా అయితే మీకు ఇష్టం అన్నమాట. రవితేజ గారు. సో 3 favorites. 3 అందరని చెప్తారేమో అనుకున్నాను. అందరని చెప్తారేమో అనుకున్నాను. లేదు, అంటే నేను ఎక్కువ మూవీస్ చూసినవి కూడా వీళ్ళు ముగ్గురు. ఫస్ట్ డే అంటే నాగార్జున గారిది నిజంగా ఆల్ మూవీస్ ఐ సీ చాలా ఇష్టం. సో నిహారికకి అంటే చాలా మంది ఇప్పుడు అక్క అని పిలిచే వాళ్ళు ఎవరో నాకు ఓకే వాళ్ళను గ్రూప్ ఇంకో గ్రూప్ కూడా ఉన్నారు. నిహారిక స్మైల్ చాలా బాగుంటది, స్మైల్ చాలా బాగుంటది, చాలా క్యూట్ గా ఉంటారు. ఎలా అయితే నచ్చుతారు అని చెప్పేసి ఇది నా ఫీలింగ్ కూడా. ఎలా అయితే నచ్చుతారు అబ్బాయి అనేది. అబ్బో మీ ఫీలింగ్ ఎందుకండి? అంటే నా ఫీలింగ్ అంటే బాగుంటారు కదా అలా అన్నాను. ఇబ్బంది కాదు మళ్ళీ నన్ను వెరీ జెన్యూన్. ఐ ఆల్సో లైక్ ఫన్నీ. అంటే నా ఫ్రెండ్స్ చాలా మంది దే ఆర్ వెరీ ఫన్నీ. సో లాస్ట్ ఒక కామెంట్, ఇంటెలిజెంట్. మాట్లాడితేనే కదా ఏదైనా చేస్తేనే కదా. అందుకని మాట్లాడకుండా మరి చూసి అయితే ఐ డోంట్ గో బై లుక్స్ టూ మచ్. ఓకే, ఎందుకంటే లుక్స్ కెన్ బి డిసీవింగ్. డోంట్ జడ్జ్ అ బుక్ బై ఇట్స్ కవర్. సో జస్ట్ చూసి చెప్పకూడదు. బట్ ఓకే, అలా అయితే ఇంటెలిజెంట్ అంట. మరి ఆలోచించుకోండి, స్మార్ట్ గా ఉండాలంట, బాగా కత్తిలాగా ఉండాలంట. సో మొత్తానికి చాలా బాగా మాట్లాడారు. సో ఈ సీజన్ కూడా గ్రాండ్ గా ఇంకా సక్సెస్ అవ్వాలని. సో మీ క్యూట్ మాటలతోటి, సో చిన్న చిన్న పోయిటరీలతోటి, అబ్బో అది ఎవరైనా తిడతారేమో అనుకున్నాను నేను. బట్ సో చాలా బాగుంది. సో ఇంకా ఇలా మీరు ఇంకా మూవీస్ లో కూడా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. విష్ యూ ఆల్ ది సక్సెస్. థాంక్యూ. సో ఇది వాటి చిట్ చాట్ విత్ నిహారిక కొనిదెల. స్టే ట్యూన్ టు సాక్షి.